నువ్వు నీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడతావు అన్నావు డైలీ, ఇప్పుడు ఎందుకు కూర్చొని రీల్స్ చూసుకుంటున్నావు? పెడతా అన్నాలే కానీ రేపటి నుంచి పెడతాం. ఓకే? వద్దు డాడీ, రేపటి నుంచి వద్దు, ఇప్పుడే పెడదాం. ఇప్పుడే పెడదామా? ఇప్పుడే అంటే ఎలా నాన్న? వీడియోస్ అంటే స్క్రిప్ట్ రాసుకోవాలి, కొంచెం రెడీ అవ్వాలి. ఇప్పుడే పెడదామంటే ఏదన్నా జనరల్ టాపిక్ మీద మాట్లాడి ఒక వీడియో పెట్టచ్చు. ఓకేనా? ఇప్పుడు జనరల్గా బాగా హాట్ టాపిక్ ఏం నడుస్తుంది? ఇరాన్కి యుఎస్కి మధ్యలో వార్ జరుగుతుంది, దాని మీద పెడదాం వీడియో. ఓకే? కెమెరా ఆన్ చేయి, పట్టుకో. రెడీయా? ఇరాన్కి యుఎస్కి మధ్యలో వార్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అసలు? నా ప్రశ్న ట్రంప్కి. ఏనా ఆపేసావు? డాడీ, అసలు ట్రంప్కి తెలుగు తెలుసా? అంటే అది కరెక్టే, ట్రంప్కి తెలుగు తెలియదు కదా. ఓ పని చేద్దాం, తెలుగు తెలిసిన వాళ్ళకి తెలుగు వీడియో చేద్దాం. ఓకే? ఓకే ఓకే ఓకే. తెలుగు వాళ్ళ కోసం ఏ వీడియో చేద్దాం? తెలుగు వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పాలిటిక్స్. అవునా? అబ్బా, పాలిటిక్స్ మీద వీడియో చేద్దాం మనం. ఓకే? ఓకే, రెడీ? కెమెరా ఆన్ చేసుకో. రెడీయా? నా వీడియో సీఎం గారికి. మళ్ళీ ఏంటి? మరి సీఎం గారికి డైరెక్ట్ గా వచ్చిందండి ఈ వీడియో. సీఎం గారికి డైరెక్ట్ గా రాదు నాన్న. అంటే వీడియో చేసే వాళ్ళందరూ ఈ వీడియో జగన్ గారికి, ఈ వీడియో సీఎం గారికి అని డైరెక్ట్ గా చెప్తారు. నేను కూడా అలాగా. సరే, ఓ పని చేద్దాం, పాలిటిక్స్ వద్దులే కానీ తెలుగు వాళ్ళకి పాలిటిక్స్ తర్వాత బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సినిమాలు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. సినిమాల మీద ఏమన్నా వీడియో చేద్దాం. ఓకే? ఓకే, కెమెరా ఆన్ చేయి. రెడీయా? మన శంకర వరప్రసాద్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే మరో సినిమా ఏంటో తెలుసా? అది నీకెలా తెలుసు? నీకే తెలుసు అంటే అందరికీ తెలిసి ఉంటుంది. కిట్టి, ఇవన్నీ మనకు వర్కౌట్ అయ్యే ఐడియాలు కాదులే కానీ మమ్మీ ఏం చేస్తుంది? అవునా? ఓవర్ నైట్ వైరల్ అయిపోయి వీడియో చేద్దాం. ఓకేనా? పద. టింకు, ఇవాళ ఏంటి వెరైటీస్? చికెన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి